జగన్మోహన్ రెడ్డి గారికి 52, 51. ఇంక మళ్ళీ కాడా కొత్త సాంప్రదాయాలు సృష్టిస్తున్నారు. తీసుకెళ్ళి కొట్టే కార్యక్రమాలు మ్యాజిస్ట్రేట్ ముందే చెప్పినటువంటి సందర్భం. కాబట్టి ఒక దుర్మార్గమైన పరిపాలన. ఇది ఎవరి పరిపాలన? కూటమి పరిపాలన కాదు. ఇది ఎవరి పరిపాలన? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కాదు. ఇది ఎవరి పరిపాలన? రెడ్ బుక్ పరిపాలన. ఎవరైనా రెడ్ బుక్ ఆథర్ లోకేష్, నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాశారు. ఆ రెడ్ బుక్ని మోసుకుంటున్నారు. కూటమి అంతా కలిసి మోస్తున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, పోలీసులు, డీజీపీ రెడ్ బుక్ మోస్తున్నారు. రెడ్ బుక్లో ఎవరి పేరు ఉంటే అరెస్ట్ చేస్తారు. మా పేర్లు ఉండేది లేదో మాకు తెలియదు. ఇంకా వీళ్ళ పేర్లు ఉన్నాయి, వీళ్ళని అరెస్ట్ చేశారు. ఆర్జీవీ పేరు ఉందంటే ఆర్జీవీని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక సినిమా డైరెక్టర్ని ఇంకా మీరు చూశారు కదా. సినిమా డైరెక్టర్లు ఇంతకుముందు ఎన్టీ రామారావు, మీకు చాలామంది పెద్దవాళ్ళకి తెలుసో తెలీదో, పెద్దవాళ్ళకి తెలుసు. ఎన్టీ రామారావు గారు క్యారికేచర్ పెట్టి సినిమా తీశారు, మండలాధ్యక్షుడు అని. అప్పుడు పాపం ఎన్టీ రామారావు గారు పట్టించుకోవాలా. పాపం చంద్రబాబు నాయుడు గారు కుమారుడంట ఆర్జీవీ గారి సినిమాలో పప్పు అన్నారంట. నన్ను పప్పు అంటాడా? పప్పు అన్న తుప్పు లేకొట్టేస్తాను అంటున్నాడు పోలీసులు అడ్డం పెట్టుకుని. ధర్మం కాదంటున్నా. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఈ దుర్మార్గమైనటువంటి ప్రయోగం మీరు చేస్తున్నారు. ఈ ప్రయోగం వికటిస్తుంది. ఎన్నాళ్ళు చేస్తారు నాకు అర్థం కాల. ఒక 2 నెలలు అట్టి పెడతారు లోపల, లేదు 3 నెలలు అట్టి పెడతారా? జీవితాంతం అట్టి పెడతారు లోపల? జీవితాంతం లోపలే ఉంటారా? జగన్మోహన్ రెడ్డి గారిని లోపల పెట్టారు, జీవితాంతం ఉన్నాడా? అక్కడ దాకా ఎందుకు చంద్రబాబుని లోపల పెట్టారు, జీవితాంతం ఉన్నాడా? అక్కడ దాకా ఎందుకు మన రేవంత్ రెడ్డిని పెట్టారు జైల్లో, చూడదాకా ఉన్నాడా? ఇట్లా రాజకీయ కక్షతో లోపల పెడితే ఏం జరిగిద్ది అనేది చరిత్ర చెప్పిందిగా. ఆ చరిత్రను చూసుకుంటారా లోకేష్ బాబు గారు? లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి ఈ అక్రమాలు, అన్యాయాలు ఆయన వెంటబడతాయి. గుర్తుపెట్టుకుని మనం చేస్తున్నాం. రెడ్ బుక్ని రాసినటువంటి లోకేష్ గారు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు. సుధారాణి, వెంకటరెడ్డి అనే వాళ్ళని చిత్రహింసలుగా కొట్టారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. మా పోల్ రాజశేఖర్నేమో ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చి కోర్టులో ఒక ఎఫ్ఐఆర్ పెట్టారు. దిస్ ఈజ్ చీటింగ్. ఇంత దుర్మార్గంగా పరిపాలన చేస్తున్నారు. భయపెట్టాయి పరిపాలన చేయాలని, ప్రేమ పొంది పరిపాలన చేయాలని కాదు, సూపర్ 6 అమలు చేసి పరిపాలన చేయాలని కాదు, భయపెట్టి పరిపాలన చేయాలనుకున్న వాళ్ళు ఉండరు నాయన. ఏదో వస్తుందన్నారు జమిలి, ఆ జమిలిలోనే తేలిపోద్ది. వస్తే అది కూడా గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. సోషల్ మీడియా కార్యకర్తలకు అందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వారం, 2 వారాలు, నెల రోజులు జైల్లో పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ధైర్యంగా ఉండండి. అన్నీ విడిపోతాయి. రాబోయేది మన కాలం అని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా వారికి కూడా చెప్పదలుచుకున్నాను. అందరికీ మీడియా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఇప్పుడే నర్సరావుపేట సబ్ జైలు